కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. నేను చెప్పను. ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తాను. మీరెవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు. మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు. అవునా కుమార్? ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పండి, మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతారని టీవీలో చూసుకున్నారు కదా. గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ను చూసి, వాళ్ళ కమిట్మెంట్ను చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది. రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబించండి. నో పొలిటికల్ ఆబ్లిగేషన్, నో పైరవి. ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి. మా ఎంపీలో, ఎమ్మెల్యేలో, మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి. మర్యాదలో లోపం చేయకండి. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి. కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఆ అధికారం మీకు లేదు, నాకు లేదు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే అధికారం మీకు లేదు, నాకు లేదు. చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి. మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ.